ఒక ప్రశ్న. మనం నిజంగా బిజీగా ఉన్నామా? లేక నిరంతరం ఏదో ఒక పరధ్యానంలో ఉంటున్నామా? చూడండి, బిజీగా ఉండేవాళ్లు కూడా రోజూ ఏదో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. అయినా కూడా రోజు చివరికి వచ్చేసరికి చాలామందికి ఒకటే ఫీలింగ్. ఈరోజు నేనేం చేయలేదు అని. సమస్య సమయం లేకపోవడం కాదు. దీని వెనుక మనకు తెలియని దాగి ఉన్న కారణం మరొకటి ఉంది. ఆ కారణం ఎక్కడో లేదు, మన రోజువారీ అలవాట్లలోనే ఉంది. మన సమయాన్ని, మన ఏకాగ్రతను సైలెంట్గా దొంగిలించే ఆ దొంగ ఎవరో చూద్దామా? ఉదయం లేవగానే ఫోన్ ఓపెన్ చేస్తా. సరే, ఓ 5 నిమిషాలే కదా అనుకుంటాం. కాని ఆ తరువాత రీల్స్, మెసేజ్లు, అప్డేట్స్ అన్నీ అలా యాంత్రికంగా స్క్రోల్ అయిపోతూ ఉంటాయి. చూసేసరికి ఓ 20-30 నిమిషాలు మాయం. అప్పటికే మనస్సు నిండిపోయినట్టు ఉంటుంది. కాని అదే సమయంలో ఏదో తెలియని ఖాళీతనం కూడా. సరే, ఇక పని మొదలు పెట్టాలి అనుకునేసరికి ఏకాగ్రత దొరకదు. ఎందుకంటే మన మెదడు అప్పటికే 10 దిక్కులకు లాగబడి ఉంటుంది. ఫోకస్ మొత్తం పోయినట్టే. అంటే ఇక్కడసలు సమస్య సమయం కాదన్మాట. మన ఏకాగ్రత మన కంట్రోల్లో లేకపోవటమే అసలు సమస్య. మరి దీనికి మన ఆర్థిక పరిస్థితికి మధ్య ఉన్న ఆ కనిపించని సంబంధమేంటో చూద్దాం. వింటే ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ ఈ ఏకాగ్రత లోపానికి మన డబ్బు వ్యవహారాలకి డైరెక్ట్ సంబంధం ఉంది. డబ్బు సంపాదించడం అంటే కేవలం కష్టపడటమే కాదు గదా. దానికి స్పష్టమైన ఆలోచన, మంచి ఫోకస్ చాలా అవసరం. కాని మనసు ఎప్పుడూ పరధ్యానంలో ఉంటే ఆలోచనలు కూడా పైపైనే ఉంటాయి. ఇక ఏకాగ్రత దెబ్బతిన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు కూడా దెబ్బతింటాయి. ఇది వెంటనే డబ్బు నష్టంలా కనిపించకపోవచ్చు, కాని లోపల నిశ్శబ్దంగా జరుగుతూనే ఉంటుంది. అసలు మన ఏకాగ్రతను ఇలా చిన్న చిన్న ముక్కలుగా వెడగొట్టేది ఏంటి? మన మెదడు ఎందుకు వెంటనే వచ్చే ఆనందం వైపు అంతలా మొగ్గు చూపుతుంది? మన ఏకాగ్రత నిరంతరం ఏదో ఒకదానివైపు మళ్ళిపోతూ ఉంటుంది. ఓ చిన్న నోటిఫికేషన్ సౌండ్, ఓ కొత్త వీడియో, అకస్మాత్తుగా వచ్చే ఓ ఆలోచన, లేదంటే ఎవరైనా పంపిన మెసేజ్, ఇవన్నీ మన ఫోకస్ను చిన్న చిన్న ముక్కలుగా విరక్కొట్టేస్తాయి. అప్పుడు మన మెదడు ఓ ప్రమాదకరమైన అలవాటు నేర్చుకుంటుంది. అదేంటంటే, నెమ్మదిగా వచ్చే ఎదుగుదల కన్నా వెంటనే దొరికే చిన్న ఆనందమే బెటర్ అనిపిస్తుంది. దాంతో ఆ చిన్న చిన్న డోపమైన్ హిట్స్ కోసం మనకి తెలియకుండానే అలవాట్లు ఏర్పడిపోతాయి. కాని ఓపికగా డబ్బును నిర్మించుకోవడానికి కావలసిన సహనం మాత్రం తగ్గిపోతుంది. ఇదంతా చాలా నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి మనకు తెలియకుండానే మనం ఓ భ్రమలో ఉండిపోతాం. ఎంత ప్రయత్నిస్తున్నా ఎదుగుదల లేదు అనుకుంటాం. కానీ అసలు సమస్య మనం చేసే ప్రయత్నంలో లేదు, మన చెల్లాచెదురైన ఏకాగ్రతలో, దానివల్ల తీసుకునే బలహీనమైన ఆర్థిక నిర్ణయాల్లో ఉంది. చూడ్డానికి ఇవి చిన్న చిన్న పరధ్యానాలే, పెద్దగా ఏమీ అనిపించదు. కాని ఇవన్నీ కలిస్తే మన ఆర్థిక క్రమశిక్షణను నిశ్శబ్దంగా దెబ్బతీస్తాయి. అప్పుడు మనల్ని మనం వేసుకోవలసిన ఒక ప్రశ్న మిగులుతుంది. అసలు ఫోన్ను మనం వాడుతున్నామా, లేక ఫోనే మనల్ని వాడుతోందా? మన ఏకాగ్రత మన చేతుల్లో ఉందా, లేక అదే మన ఆర్థిక నిర్ణయాలను కంట్రోల్ చేస్తోందా? రోజంతా గడిచాక మన శక్తి పనికోసం ఉపయోగపడిందా, లేక అనవసరమైన విషయాలు చూడటంలోనే వృధా అయిపోయిందా? ఎందుకంటే అసలు తేడా ఇక్కడే మొదలవుతుంది. కేవలం బిజీగా ఉండేవారికి, ఆర్థికంగా స్పష్టతతో ఉండేవారికి మధ్య. ఇలాంటి లోతైన ఆలోచనలు కొనసాగాలంటే ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. మరిన్నింటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.